నమస్తే. ఈరోజు మా అతిథి టీడీపీ సీనియర్ లీడర్ గోరంట్ల బుచ్చి చౌదరి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఒక 3 years బ్యాక్ మీకు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు చెప్పారు ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ రావాలి అని చెప్పి ఒక మాట అన్నారు. ఇప్పుడు అదే అభిప్రాయంతో ఉన్నారా? అవసరం అది వాళ్ళ కుటుంబ వ్యవహారం సార్. నేను అప్పుడు కూడా చెప్పాను, కుటుంబ వ్యవహారం, వాళ్ళు ఏం చూసుకుంటారో వాళ్ళకి మంచి చెడులన్నీ వాళ్ళ ఇద్దరి మధ్య ఉంటాయి కనుక కుటుంబం తీసుకునే నిర్ణయాల్లో మనం ఎవరైనా చెప్పడానికి ఆ అవసరం ఇప్పుడు ఉందని అనుకుంటారా లేదా? పార్టీ చాలా విండ్లో ఉంది సార్. పార్టీ ఎవరున్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా అందరూ రావాలనే కోరుకుంటాం. నా ఓటు వాళ్ళు ఏంటంటే బయట పారిశ్రామికవేత్తలు కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, సినిమా ఇండస్ట్రీ ఎన్టీఆర్ పార్టీకి కొన్ని రకాలమైన ఇప్పుడు ఎన్టీఆర్ పేరుని హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడంలో అటువంటి విషయాల్లో స్పందించలేదు అని చెప్పి కూడా ఉంది కదా. కేడర్లో ఉందండి, కేడర్లో ఉంది. మరి తాతగారి గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడి ఉండాల్సింది కదా. రామారావు గారు లాంటి ఒక లెజెండ్ పేరు మార్చేస్తే ఎందుకు మాట్లాడలేదు అనేది ఉంటుంది కదా. అలాగే చంద్రబాబు గారిని తప్పుడు కేసుల్లో ఏమీ లేని కేసులు పెట్టి ఇరికించినప్పుడు కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది. మిగతా విషయాల తర్వాత ఇవాళ మనం శత్రువుని కూడా అతనికి ఏదైనా తప్పు జరిగితే మనం వెంటనే రియాక్ట్ అవుతాం. వాళ్ళు ఏ పార్టీ అని చూడం. అది మరి దగ్గర వాళ్ళు వాళ్ళకే ఉండాలి కదా. ఎన్టీఆర్ అసెట్ అని అనుకునేవాళ్ళు ఇది టీడీపీకి అవుతాడని చెప్పి, కానీ ఆ రెండు ఇన్సిడెంట్స్తో మొత్తం పోయినట్టే కదా సార్. ఇంకా ఒక్క ఇష్యూనే కాదులేండి, ఆయన సినిమా రంగంలో ఉన్నాడు, ఆయన పాత్రలు, ఆయన రెన్యువేషన్లు, ఆయన స్టైల్లో ఆయన వెళ్తాడు. అవి పెద్ద పార్టీ ఒక్కొక్కసారి ఎసెట్ అవ్వచ్చు, ఒక్కోసారి పెద్దగా ఎసెట్ కాకపోవచ్చు. ఒకళ్ళు వస్తేనే పార్టీ ముందుకెళ్తుంది, జనంలోకి వెళ్తుంది చూసాం కదా. ఎలక్షన్లో ప్రచారాలు చేస్తే కూడా గెలవని పరిస్థితులు ఉంటాయి కదా. అవన్నీ అంటే అప్పుడు క్రౌడ్ పుల్లర్గా ఎన్టీఆర్ అవసరం, జూనియర్ ఎన్టీఆర్ అవసరం అని అనుకున్నారు. ఇప్పుడు ఆ క్రౌడ్ పుల్లర్లో సంబంధించి అప్పుడు లోకేష్ దానికి పూర్తి వస్తున్నారండి. ఇవాళ చంద్రబాబు గారు మీటింగ్కి బ్రహ్మాండంగా వస్తున్నారు, లోకేష్ గారి మాత్రకి బ్రహ్మాండంగా వస్తున్నారు. చూశారు కదా ఇవాళ శంఖారావానికి ఎలా వస్తున్నారో, మొన్న పాదయాత్రకి ఎలా చూశారు. అందువల్ల పార్టీ తన కాళ్ళ మీద తను నిలబడుతూ స్ట్రెంత్ని పెంచుకుంటూ కార్యకర్తలను బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తుంది. కార్యకర్తలు మనోధైర్యం కోల్పోకుండా ముందుకు వచ్చారు. ఇవాళ అనేక అవాంతరాలు ఉన్న కేసులు పెట్టి భయానక వాతావరణం సృష్టించిన ఇవాళ పోరాట యోధులుగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు పొంగనూరులో జరుగుతుంది ఏంటి, నగర్లో జరుగుతుంది ఏంటి, ఫైట్ చేస్తూ ఉన్నారు. అక్కడ దుర్మార్గపు రాచరిక వేళన. అలాగే మాచర్లో యుద్ధం జరుగుతుంది, ఫైట్ చేస్తున్నారు. మన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, ఫైట్ చేస్తూ ఉన్నారు దుర్మార్గ పరిపాలన గురించి. కానీ ఒకటి లాస్ట్ ప్రశ్నతో నేను ముగిస్తాను. ఇది మీరైతే ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, జూనియర్ అంటే క్రైసిస్లో ఉన్నప్పుడు వచ్చేస్తాడేమో, పార్టీకి అంటగా ఉంటాడేమో అనుకున్నారు మీరైతే ఫస్ట్. కానీ ఇంతగా మౌనంగా ఉండిపోతారని చెప్పి మీరు అది అనుకోవాలి. అవన్నీ అసలు లెక్కించాల్సిన అవసరం లేదు సార్. ఎవరి గురించి మనం వాళ్ళు రావాలి వీళ్ళు పోవాలి, ఇప్పుడు ఎవరో వస్తేనే కానీ ఏదో జరుగుతుందనే భావన నాకు లేదు సార్. దాదాపు 4 నియోజకవర్గాల్లో మీకు ఈ జిల్లాలో బాగా పట్టుంది. అయితే రాజమండ్రిలో మీరు మీ శిష్యుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న భరత్కి సపోర్ట్ చేస్తారా? మీ పార్టీ ప్రతినిధి అతని వాసుకి సపోర్ట్ చేస్తారా? పార్టీ గెలుపు కోసమే కానీ శిష్యుడు కాదు, మరొకటి కాదు. వైఎస్ఆర్ పార్టీని పూర్తిగా సాగనంపేదాకా వాళ్ళు ఆడు లెక్కపత్రం లేదు. శిష్యుడిని కూడా ఎవరిని క్షమించేది లేదు. ఆ పార్టీ అసలు ఒక రాక్షస పార్టీ. ఆ పార్టీ అంతం చూసేదాకా పోరాటంలో వెనకాడేది లేదు. మీరు చెప్తుంటారా మీ శిష్యుడిని, ఎందుకురా బాబు ఇలా చేస్తున్నామని? వాళ్ళు మేధావులండి బాబు, మనమేం అవుతాం వాళ్ళ మేధావుల ముందు. వాళ్ళు చాలా గొప్ప బాగా డప్పాలు కొట్టడం నేర్చుకున్నారు వాళ్ళు. అసలు కంటే పబ్లిసిటీ పిచ్చల్లో ఉన్నారు, రంగుల పిచ్చ పబ్లిసిటీ పిచ్చలు ఎక్కువ ఉన్నారు. వైపున చెబుతున్నారు. గిమ్మిక్కులు చేస్తే అవు, రేపు రాబోయే రోజుల్లో గిమ్మిక్కులు సాగు. మళ్ళీ ఆయన చెప్తున్నా కదా నాకు శిష్యుడు నేను ఆయన చెప్పి మీకు శిష్యుడు అవన్నీ ఏం చెప్పడు, ఆయన చెప్పడు, నేను చెప్పను, మీరు అంటున్నారు. కానీ కలిసి ప్రయాణం చేసాం. ఆయన పెద్ద ఎంపీ అయిపోయాడు కదా, మళ్ళీ రేపు ఎంపీ అవుతాడా, ఎమ్మెల్యే అవుతాడా, లేకపోతే కార్పొరేటర్ అవుతాడా నాకైతే తెలియదు కదా. కార్పొరేటర్ కూడా అవుతారా? ఎవరెవరు మొన్న గాలిలో అందరూ ఉన్నత స్థానానికి వెళ్ళారు. వైఎస్ఆర్ పార్టీలో అసలు దారి తెన్ను లేని వాళ్ళంతా పదవుల్లోకి వచ్చారు. ఇవాళ రేపు వాళ్ళు ఉంటారా పోతారా అనేది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు అనేది ప్రజల్లోకి వస్తుంది. చంద్రబాబు గారి, పవన్ కళ్యాణ్ గారి పరిపాలన రావాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండాలనేది రేపు ఎజెండా. చంద్రబాబు నాయుడు గారు అంటే మీ యొక్క విషయంలో మాత్రం కాస్త గట్టిగా పట్టుబడి మీకు సీట్ కేటాయింపు కోసం కృషి చేస్తుంటున్నారు కదా. చంద్రబాబు గారు పట్టుబడి మనిషి, జనరల్గా పట్టుబడి మనిషి, కొంచెం అటు ఇటుగా ఆశ చూసే వెళ్తాడు. కానీ కొంచెం మీ విషయంలో కాస్త గట్టిగా నిలబడుతున్నట్టు కనిపిస్తూ ఉంది. నా విషయంలో అప్పుడు
బీజేపీకి ఇచ్చినప్పుడు కూడా ఆఖరి దాకా ఆయన గట్టిగానే బుచ్చికి సీట్ ఇవ్వాలని నిలబడ్డారు. ఆఖరిలో 2 బీఫారాలు పంపించాడు, నీ ఇష్టం ఇక నీకు వదిలేస్తున్నానని. కానీ పార్టీ నేను కనుక సిటీలో ఉండిపోతే రూరల్ డైరెక్ట్గా వెళ్ళిపోద్దు, వైఎస్ఆర్కి వెళ్ళకూడదని నేను ఉండిపోయాను. ఎందుకంటే సబ్స్టిట్యూట్ లేరు అక్కడ. ఆ సబ్స్టిట్యూట్ లేరు కనుక ఇక్కడైతే బీజేపీ సబ్స్టిట్యూట్ ఉంది, అక్కడ సబ్స్టిట్యూట్ లేరు కనుక నేను ఉండిపోయి త్యాగం చేసినట్టే లెక్క. 2 బీఫారాలు పంపించారు. అన్న కూడా 19లో కూడా బాగానే అందరూ మేము కావాలని కోరుకుంటున్నారు, 5 ఏళ్ళు బాగా కష్టపడ్డావు, బాగా చేసామంటున్నారు. సరే మీరు అక్కడే ఉంటే బెటర్ కదా అన్నారు. సరే మీ ఇష్టం అన్నారు. నాకు స్ట్రాంగ్ బేస్ సిటీ చాలా స్ట్రాంగ్ బేస్, స్టిల్ టుడే స్ట్రాంగ్ బేస్. ఈవెన్ దో అక్కడ ఉండమన్నారు, ఉండం. ఇప్పుడు ఏం చెప్పి ఒకవేళ సిటీకి చేయమంటే అది ఆయన ఇష్టం. ఎక్కడ కానీ శిష్యుడి మీద పోటీ. విచిత్రం ఏంటంటే జాఫర్ గారు, మీ శిష్యుడి మీద పోటీనప్పుడు జాఫర్ గారు విచిత్రం ఏంటంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఏ సీట్లో కూడా ఆయన గెలుస్తాడు, మా దగ్గర రండి అని అడిగి. ఇప్పుడు రాజానగరం వాళ్ళు మనిషిగా పేరు ఉంది కదా, రాజానగరం వాళ్ళు వచ్చి రండి మీరు వస్తే బాగుంటుంది రండి అని. రాజమండ్రి సిటీ వాళ్ళు రమ్మంటారు, రూరల్ వాళ్ళు ఉండమంటారు. ఇవన్నీ ఉండే. కొంతమంది పార్లమెంట్కైనా ఆయన గెలుస్తాడు కదా పెట్టమంటారు. ఓకే, సంతోషం. ఏంటంటే ఇంత పలుకుబడి సంపాదించాం కదా, డబ్బు సంపాదించలేదు కానీ పలుకుబడి గుడ్ విల్ సంపాదించాం. కానీ డబ్బు పెట్టాలి మీరు, ఎక్కడ తెస్తాము? ఆస్తి కరిగి 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 చలిమిడి ముద్ర కరిగి కుదరదు. ఖచ్చితంగా అందరితో పాటు వాళ్ళ కాకుండా కొంత ఖర్చు పెట్టాల్సిందే. ఎక్కడ తెద్దాం సార్? వ్యాపారాలు లేవు, వ్యవసాయాలు లేవు, ఉన్నాయని అమ్మేము ఆస్తి అమ్మే. బహుశా నేను రిటైర్ అయ్యేటప్పుడు ఈ ఇల్లు కూడా ఉంటుందో లేదో నాకు తెలియదు. ఈ ఎలక్షన్ ఉంటుందా? ఈ ఎలక్షన్కే ఈ ఇల్లు కూడా అయిపోతే మళ్ళీ చిన్న హట్లోకి మారే పరిస్థితి వస్తుంది. సరే, మా పిల్లలు కూడా అంటారు, నాన్న మంచి పేరు ఉంది కదా, ఆ పేరు చాలు, మాకేం అక్కర్లేదు, మా తెప్పలు మా బతులు మేము బతుకుతున్నాం కదా అంటారు. నా భార్య కూడా అల్ప సంతోషి. రేపు ఒక టీడీపీ గెలిస్తే కనీసం ఈసారి అయినా కూడా చూడవచ్చా మిమ్మల్ని మంత్రివర్గంలో? అది ఆయన ఇష్టం. ఆ ఒక్కటి అడక్కు, ఆ ఈక్వేషన్లు ఇది అంటారు. అందరూ ఆశిస్తారు. చాలా మంది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఏమంటారంటే, బుచ్చిచౌదరి గారు సీనియర్ మోస్ట్, కమిటెడ్, పార్టీ కోసం లాయల్గా పనిచేశారు. రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటిదాకా ఇప్పుడు ఇస్తే పనులు ఉపయోగపడతారని. టీడీపీ తరఫున వన్ అండ్ ఓన్లీ లెజిస్లేచర్ విచ్ ఇస్ మొత్తం అవగాహన, ఒక లెక్కల దగ్గర నుంచి, బడ్జెట్ లెక్కల దగ్గర నుంచి, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దగ్గర నుంచి, అగ్రికల్చర్ నుంచి అనర్గళంగా మాట్లాడగలుగుతారు. ఇప్పుడు నేను 8 నెలలు చేశాను, మంచి పేరు తెచ్చుకున్నాను. రామారావు గారు 2 రూపాయలు ఎప్పుడో కాదు సార్, అది ఇప్పుడు 95లో 2 రూపాయల మంత్రి ఇచ్చారు. మంచి పేరు, 7-8 నెలల్లో మంచి పేరు తెచ్చుకున్నాం. సరే, అందరూ ఆశిస్తారు. చాలామంది ఏంటంటే ఆయనకు వస్తే మనకు వచ్చినట్టు ఫీల్ అవుతారు. బుచ్చిచౌదరి గారికి ఇస్తే మనం ఇచ్చినట్టే, అందరితో సౌఖ్యంగా చేస్తాడు, సహాయం చేస్తాడు, నాకు నిలబెడతాడనే ఫీలింగ్లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. నమస్తే, నేను మీ జాఫర్. మీకు నేను మా టీం చేసే వర్క్ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. 85% వాళ్ళు జస్ట్ ఛానల్ మీదకి వచ్చి కంటెంట్ చూసి వెళ్ళిపోతున్నారు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే మేము తయారు చేసే కంటెంట్ మీ దాకా రావట్లేదు. మా రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ జాఫర్.